వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ధర్మవరం శాసన సభ్యునిగా ఎన్నికై 12న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సత్యకుమార్ యాదవ్ ఈ రోజు వేద పండితుల ఆశీర్వాదాల మధ్య పూజ చేసి బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, భానుప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కృష్ణబాబు మంత్రి చేత తొలి సంతకం చేయించారు. ఫోటో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు నేడు ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ సరిచేస్తామన్నారు. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని సత్యకుమార్ స్పష్టం చేశారు. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించి చికిత్స నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ హాస్పిటల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని, ఎయిమ్స్ తరహాలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యానికి చర్యలు తీసుకుంటామని సత్యకుమార్ తెలిపారు. ఇప్పుడు వాటినన్నిటి ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేము. ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాలని చెప్తున్నాను. నేను అన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి. పూర్తిగా ఒకసారి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి అభివృద్ధి ఎక్కడ ఆగదు. అభివృద్ధికి ఎక్కడ ప్రభుత్వం మారింది, ప్రజలు వాళ్ళే, అభివృద్ధికి ఆటంకం జరగదు. సాక్షాత్ మనం చూసాం, మన స్కూల్ కిట్స్ ఇవ్వబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని ఇవ్వమన్నారు. ఇక్కడ అంతెందుకు, ఇప్పుడు కూడా ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న కార్యక్రమం. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్డుల మీద ఆయన ఫోటో వేసుకున్నారు. దానికి దాదాపు 5 కోట్ల దాకా ఖర్చు అయింది. అయినప్పటికీ కూడా ప్రజల మీద భారం పడకూడదు, ప్రజాధనం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆయన ఫోటోలు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి గారి ఫోటోను అలాగే ఉంచుతూ ఆ కార్డులను పంపిణీ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం జరగదు. కానీ అదే సమయంలో ఎక్కడన్నా అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా వాటి మీద మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అభివృద్ధికి ఎక్కడ ఆటంకం ఉండదు. నేను అదే చేస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రజాసేవకులం. ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి మనం జీతం తీసుకొని పనిచేస్తున్నాం. మనం ప్రమాణం చేసి స్థానాల్లోకి వచ్చాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకు సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేస్తామని ప్రతి ఒక్కరూ అది చేయాల్సిందే. జవాబుదారీతనంతో మెలగాల్సిందే. అది అధికారులైనా, రాజకీయ పార్టీలో ఉంటున్న నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా ఆ జవాబుదారీతనం తప్పితే మాత్రం దాని మీద యాక్షన్ ఉండాల్సిందే. అటువంటి డిమాండ్ ఏం మా దృష్టిలో లేదంటే అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆరోగ్య శాఖ పేరు మార్చి ఏం పెడతారు? అనారోగ్య శాఖ అని గతంలో ఉండింది, ఇప్పుడు మారుస్తున్నాం. గతంలో అనారోగ్య శాఖ అని ఉండింది, ఇప్పుడు దాన్ని ఆరోగ్య శాఖగా పేరు మారుస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు